హాయ్ అండి. నా మనసుకి మాటలొస్తాయి. ఈరోజు నేను తెలుసుకున్న మంచి విషయం, ఇది నేను విన్న తర్వాత నిజంగా చిన్న లాజిక్కే కదా! నిజంగా ఎంత పెద్ద ట్రూత్ ఉంది ఇందులో అనిపించింది. సో, ఎవరి జీవితంలో అయినా సరే ఏదైనా కలవకపోవచ్చు. అన్ని విషయాలు ఒకలా ఉండవు. కానీ కలిసే 2 విషయాలేంటంటే పుట్టడం, చావడం. ఈ 2 ప్రతి మనిషి జీవిలోనూ సమానంగా ఉంటాయి. చావు, బ్రతుకు అనేది. కానీ ఆ మధ్యలో జీవితం అనేది మాత్రం అది మనం ఎలా రాసుకుంటే అలా మన జీవితం ఉంటుంది. ఎవరికీ తెలియకుండా పుట్టామా, చనిపోయామా అనేలా ఉంటామా? లేకపోతే ఒక మార్క్, ఒక వాట్ ఈజ్ మనం అనేది క్రియేట్ చేసుకొని లైఫ్ వదిలేస్తామా అనేది చాలా ఇంపార్టెంట్. చిన్న చిన్న రీజన్స్‌కి మనకిచ్చిన లైఫ్‌ని మిస్‌యూజ్ చేసుకొని వదిలేసే లైఫ్ కన్నా, మనకిచ్చిన ఈ జీవితాన్ని ఒక మార్క్ క్రియేట్ చేసి, యెస్! వి ఆర్. ఇది మనం, ఇది మేము అని ఎదుటి వాళ్ళకి చెప్పి దట్ సాటిస్ఫాక్షన్ వేరే లెవెల్‌లో ఉంటుందనమాట. ఎందుకంటే ఆ దేవుడిచ్చిన ఒక వరం ఏంటి అంటే ప్రతి మనిషిలోనూ తెలియని ఒక టాలెంట్ ఉంటుంది. సో, ఆ టాలెంట్‌ని బయటికి తీసుకొచ్చి మన మార్క్‌ని గనక ప్రెజెంట్ చేయగలిగితే సో, చావు, పుట్టుక అన్నీ సమానం ఉండొచ్చు కానీ లీడ్ చేసిన లైఫ్ మాత్రం కంప్లీట్‌గా డిఫరెంట్ ఉంటుంది. థాంక్ యూ.